సమస్యల పరిష్కారం కోసం ఆదివాసులు కొమరమి కాలనీవాసులు కదం తొక్కారు. కాలనీలో మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు కనీస వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ మౌన పోరాటానికి దిగారు. కాలనీ నుండి కలెక్టరేట్ వరకు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని పాదయాత్రగా తరలి వెళ్లారు. ప్రధాన ద్వారం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మావల మండలం బట్టి సావర్గం శివార్లోని సర్వే నెంబర్ 72/22, 72/23లో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 2043 మంది నిరుపేద ఆదివాసీలకు ఇంటి స్థలాలకు జీవో నెంబర్ 58 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేయాలని తురుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. అలాగే రోడ్డు, కరెంటు, విద్య, వైద్యం, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆదివాసులు నివాసముంటున్న ప్రాంతంలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఎన్ఓసీలు తీసుకుంటూ అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లుగా మలిచి కోట్లకు పడగలెత్తున్నారని ఆరోపించారు. అప్పనంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కాలనీలో నివాసముంటున్న పేద ఆదివాసులకు మాత్రం ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇదే విషయమై గతంలో పాదయాత్ర చేపడితే అక్రమంగా అరెస్టు చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలోని ఆదివాసులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కూర్చోవడం జరిగింది. వారికి మద్దతుగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీస సౌకర్యాల కోసం పోరాటం చేస్తుంటే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వ అధినేతలు వెంటనే స్పందించాలి, ఆదివాసులకు న్యాయం చేయాలి. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని, అక్కడ తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, నీళ్లు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అక్కడి నుండి నల్లగుడ్డాలు నోటికి కట్టుకుని ఆదివాసులందరూ కూడా పాదయాత్రగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక సందర్భాల్లో జిల్లా ఉన్నతాధికారులకు, ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీల నాయకులకు అనేక మార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇవాళ జానేడు జాగ కోసం ఇదే కొమరం భీం కాలనీ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర పోవడం జరిగింది. ఇదే కొమరం భీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసులందరూ ఇందిరా ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు అందరికీ కూడా అనేక మార్లు మేము విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనంగా ఈరోజు ఆదివాసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున నోటికి నల్ల